జగన్మోహన్ రెడ్డిపై ఆకాశమంత నమ్మకంతో సిద్ధం సభలకు లక్షలాదిగా తరలివచ్చి దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన జన సునామీని చూసి విపక్షాల ముఖచిత్రం ఛిద్రమైపోయింది. 4 సిద్ధం సభలతో ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్సభ స్థానాలు గెలిచి తీరుతామని జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. దానికి భిన్నంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. తమ సభలకు రారా అని గొంతు చించుకొని పిలిచినా జనం రాకపోవడంతో వైరాగ్యంతో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు జగన్మోహన్ రెడ్డి సభలకు జనం పోటెత్తడాన్ని చూసి కత్తివాటుకు నెత్తిటి చుక్కలేనట్లు వారి వదనాలు వెలవెలాబోతున్నాయి. కూటమి కట్టి బరిలోకి దూకిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని కూడా ఇచ్చే పరిస్థితి లేదని గమనించి ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయారు. దీనిపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, టైర్లు లేవు, సైకిల్ తుప్పు పట్టేసింది. దాన్ని తోయటానికి వేరే పార్టీలు కావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయని చంద్రబాబు మరోసారి ప్రజలను వంచటానికి కొత్త హామీలతో కిచిడి మేనిఫెస్టోని తయారు చేశారన్నారు. పేదల సంక్షేమానికి అడుగడుగున అడ్డుపడుతున్న పెత్తందారి విపక్షాలను ఓడించటానికి మీరు సిద్ధమా అని లక్షలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా మేదరమెట్లలో చివరిది, 4వది అయిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి విపక్షాలపై నిప్పులు చెరిగారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం 4వ సభ దృశ్యాలివి. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా నిర్వహించిన ఈ సభలకు జనం పోటెత్తటంతో వైఎస్ జగన్ సంపాదించుకున్న ఈ ప్రజాభిమానాన్ని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చినవే కాదు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి ప్రజల అభిమాన సంపదను సంపాదించుకున్న జగన్ను ఎదుర్కోవటానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం పనికిరావని చంద్రబాబు గుర్తించాడు. రాజకీయ జీవితమంతా ఎవరో ఒకరి మీద వాలిపోయే చంద్రబాబు పొత్తులు, జిత్తులు, వెన్నుపోట్లతో అధికారాన్ని పొందాలని ఇంతకాలం చూసినా ఆయన ఈసారి కూడా అవే కుట్రలతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని మేదరమెట్ల సిద్ధం మహాసభలో ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు పొత్తుల మారితనం వెనుక ఉన్న అసలు విషయాలను ఇలా చెప్పారు. జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించుకుంటూ పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు? ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు? ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్, ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి. ఈ రోజున మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, టైర్లు లేవు. ఆయన సైకిల్ తుప్పు పట్టిందని, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి వేరే పార్టీలు కావాల్సిన దుస్థితి టీడీపీకి దాపురించిందని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. అందుకే బాబు ఒంటరిగా ఎన్నికలకు రాలేక పొత్తులతో వస్తున్నాడని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి.
ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ది మరొక విచిత్రమైన సమస్య. ఆయన బాబు కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. అలాంటి నాయకుడితో పొత్తు పెట్టుకుని ఓట్లు అడగటానికి వస్తున్న చంద్రబాబు పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వైఎస్ జగన్ సూచించారు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. ప్రతి మేనిఫెస్టోలో అలవి కాని హామీలు ఇవ్వటం, అధికారం దక్కిన తర్వాత వాటిని మరిచిపోవటం చంద్రబాబు నమ్ముకున్న విధానం. అందుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక్క పథకం కూడా లేదు. ఫలానా పని చేశాను, మరిన్ని మెరుగైన పనులు చేస్తాను, నాకు ఓటేమని చెప్పలేని చంద్రబాబు యథావిధిగా పొత్తులపైన, తెరచాటు కుట్రలపైన ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోసపూరిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చెప్పాలని, చంద్రబాబు దుర్మార్గాలను గడప గడపకు వివరించాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. భీమిలి సిద్ధం సభతో టీడీపీ జనసేన నేతల కూసాలు కదిరిపోయాయి. దెందులూరు సిద్ధం సభతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాప్తాడు రాజకీయ కుంభమేళా చూసి హతాశులైపోయారు. ఇప్పుడు మేదరమెట్లలో జరిగిన 4వ సిద్ధం సభ ప్రభంజనంతో విపక్షానికి ఉన్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. కూటమి ఓటమి ఖాయమన్న భయం వారి గుండెల్లో స్థిరపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన 4 పెద్ద అడుగులు విపక్ష కూటమి గుండెల్లో అగ్గి పిడుగులు కురిపించాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలు విపక్షాలను కాకావికలం చేశాయి. వాటి శ్రేణులను నిర్వీర్యులను చేశాయి. ఎన్నికల యుద్ధానికి మేం సిద్ధమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పిడికిళ్లు బిగించి నినదిస్తోంటే టీడీపీ జనసేనలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాయి. 2 పార్టీల నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. విశాఖ సాగర తీరంలో భీమిలిలో మొదటి సిద్ధం సభలో జన హోరు చూసి విపక్షాలు జడుసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితే లేదని టీడీపీకి స్పష్టత వచ్చింది. దెందులూరులో జరిగిన 2వ సభకు భీమిలికి మించి జనం పోటెత్తారు. ఈ సభ విజయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హతాశులైపోయారు. వార్తల్లో ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలని ఆగమేఘాల మీద టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేశారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జన సైనికులతో పాటు కాపు సామాజిక వర్గ మేధావులు కూడా మండిపడ్డారు. జనసేనకు నైతికంగా మద్దతు తెలుపుతూ శ్రేయోభిలాషులుగా ఉన్న సీనియర్ కాపు నేతలు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం అయితే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు మోసం చేశారని భావించారు. ఒక విధంగా జనసేనను అవమానించారని ఈ నేతలు బాధపడ్డారు. కేవలం 24 సీట్లు తీసుకోవటం ఏంటి అని పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తూ ఇద్దరు నేతలు లేఖలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు కూడా 24 సీట్లను జీర్ణించుకోలేకపోయారు. ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తడంతో పవన్ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయారు. ఆ తరుణంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేనల మొదటి ఉమ్మడి సభ జరిగింది. అందులో తనను ప్రశ్నించిన చేగొండి, ముద్రగడలపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. నన్ను ప్రశ్నిస్తారు. మీరు
నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. టీడీపీ జనసేనల సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఆగ్రహం వెల్లువెత్తింది. తమకు అన్యాయం జరిగిందని జన సైనికులు నిప్పులు చెరిగారు. జనసేనకు 24 సీట్లు కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాప్తాడులో 3వ సిద్ధం సభ జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ ఏ సభకు రానంతగా జనం తరలివచ్చారు. 11 లక్షల మందికి పైగా వచ్చిన శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కారు. నింగినంటేలా జై జగన్ నినాదాలతో మార్మోగించారు. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. రాప్తాడు సభ రాజకీయ కుంభమేళాని ఆవిష్కరించింది. ఈ సభతో టీడీపీ జనసేనలు నీరుగారిపోయాయి. టీడీపీ జనసేనలు కలిసి బరిలో దిగినా బాహుబలి లాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని కనీసం టచ్ కూడా చేయలేమని అర్థమైపోయింది. అంతే, జేపీలో కంటి మీద కునుకు లేకుండా పోవటంతో చంద్రబాబు, పవన్లు అమాంతం ఢిల్లీ పరిగెత్తారు. అమిత్ షా దర్శనం కోసం 3 రోజుల పాటు పడిగాపులు కాశారు. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకగానే కాళ్ల బేరం మొదలెట్టేశారు. టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ నేతలు అనుకున్నప్పటికీ మీకు ఎన్ని సీట్లు కావాలంటే అన్ని ఇస్తామంటూ పదే పదే కాళ్ల వేళ్ల పడ్డంతో ఒక విధమైన చిరాకులోనే బీజేపీ పొత్తుకు ఒప్పుకుంది. బీజేపీతో పొత్తు ఖరారు కావటంతో టీడీపీ జనసేనలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికల్లో ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు. కానీ ఎన్నికల తర్వాత తమకు ఏ కష్టం వచ్చినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే తమని ఆదుకుంటుందని చంద్రబాబు, పవన్లు ఆశపడుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరాక జనసేనకు మరో షాకిచ్చారు చంద్రబాబు. బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఇస్తామన్నారు. ఆ వెంటనే బీజేపీ తాము 6 లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో జనసేనకు అంతకుముందు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో 2 సీట్లు కోతపడ్డాయి. 3 లోక్సభ స్థానాల్లో 1 సీటు తెగిపోయింది. 24 సీట్లకే లబోదిబోమన్న జన సైనికులు ఇప్పుడు దానికన్నా కూడా సీట్లు తగ్గిపోవడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తారని లీక్ చేశారు. ఆ వెంటనే ఎల్లో మీడియాలో పవన్ కళ్యాణ్ ను కాకినాడలో ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని కథలు వచ్చాయి. అయితే పవన్ ను ఎవరో ఓడించాల్సిన అవసరం లేదని, పవన్ పక్కనే ఉన్న చంద్రబాబే పవన్ ను ఓడించి తీరుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. మేమెట్టా ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ ఓడించే తెలుగుదేశం పార్టీ. పక్కలో బళ్ళెం ఎందుకు? పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్లే ఓడిస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిశాయంటే ఏంటి అర్థం? వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఈ 3 పార్టీల్లో ఏదీ కూడా ఒంటరిగా ఎదుర్కోలేదనే కదా. ఇలా ఎన్నికల అవసరాల కోసం ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకు కొత్త కాదు. పవన్ కు కూడా దాన్ని అలవాటు చేశారు బాబు. వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఒంటరి అని అనుకుంటున్నారు. సిద్ధం సభలో దీన్నే ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి విపక్షాలు అనుకుంటున్నట్టు తాను ఒంటరిని కానన్నారు. పైన దేవుడు, భూమి మీద ప్రజలే తన బలం బలగమన్నారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారు అయిన మన్నాడే మేదరమెట్లలో 4వ సిద్ధం సభ గర్జించింది. రాప్తాడు సభను మించి జనం తరలి వచ్చారు. నింగి నేలలను ఏకం చేస్తూ జయ జయ ధ్వానాలు మిన్నంటాయి. అవి విపక్షాలకు పంపాల్సిన సంకేతాలను పంపాయి. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. మోదీని ఉగ్రవాది అని తిట్టిపోశారు చంద్రబాబు. బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవని 2019లో చంద్రబాబు అన్నారు. చంద్రబాబు, లోకేష్లను మించిన అవినీతి పరులు దేశంలోనే లేరన్నారు పవన్ కళ్యాణ్.
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు ప్రధాని మోదీ. ఇలా ఒకరినొకరు తిట్టిపోసుకున్న 3 పార్టీలు ఇప్పుడు పొత్తులతో ఒక్కటయ్యాయి, చేతులు కలిపేశాయి. ఇందుకోసం చంద్రబాబు, పవన్లు ఢిల్లీలో 3 రోజుల పాటు కమలనాథుల కాళ్లకు రెస్ట్ లేకుండా చేశారు. ఇది ముమ్మాటికి అవకాశవాద పొత్తే అంటున్నారు రాజకీయ పండితులు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేని వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు. అసలు పొత్తులు ఎవరి మధ్యన కుదుర్చుకుంటారు? భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒక జట్టుగా ఏర్పడుతూ ఉంటాయి. సైద్ధాంతికంగా ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వారి మధ్యనే పొత్తులుంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీలకు అటువంటి సారూప్యత ఎక్కడుంది? ఖచ్చితంగా లేదు. బీజేపీని మత పార్టీ అని తిట్టిపోసిన చంద్రబాబు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని ఏమనాలి? 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు చంద్రబాబు. నీకు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఎట్లింటి నుంచి బయట వస్తున్నారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే వాటిపై విమర్శ చేస్తే సరేలే అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు చాలా చీప్ గా నరేంద్ర మోదీపై వ్యక్తిగత దాడి చేసి తన కుసంస్కారాన్ని చాటుకున్నారు. మీరు త్రిబుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను అదే మీకు నేర్పించాను. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అదే నేను అడుగుతున్నా. నరేంద్ర మోదీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన తన గురువు అడ్వానీకే పంగనామాలు పెట్టారని కూడా చంద్రబాబు విమర్శించారు. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగని పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు? అందరూ వాచ్ చేశారున్నారు, ఇక్కడ అందరూ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. 2014లో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల తర్వాత ఏమన్నారు? బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ వెక్కిరించారు. అటువంటి పవన్ ఆ తర్వాత అదే బీజేపీతో చేతులు కలిపితే దాన్నేమంటారు? ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నట్లు? పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు రుచిగా ఉన్నాయని పవన్ భావిస్తున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి పాచిపోయిన లడ్డు ఇచ్చింది, పవన్ కళ్యాణ్కి ఓడిపోయే సీట్ ఇచ్చింది. కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పార్లమెంటుకు గెలవలేడు. ఇది జరిగేటటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల్ని, కాపుల్ని, జన సైనికుల్ని ఇన్నాళ్ళు మోసం చేసి చంద్రబాబు భుజానెక్కి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాపు సోదరులు కానీ జన సైనికులు కానీ భరించలేరు, తట్టుకోలేరు. ఈ పరిణామాలు మీరు రాబోయే ఎన్నికల్లో చూడబోతున్నారు. ఇక చంద్రబాబు నాయుడికి పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా తయారయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని ఎండగట్టారు. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై 2019లో తీవ్రమైన విమర్శలు చేశారు. తండ్రి కొడుకుల అవినీతిపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పవన్ విద్వేష రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఇలా ఈ 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురూ చేతులు కలిపేశారు. తాము గతంలో చేసిన ఆరోపణలు, తిట్టిన తిట్లను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఈ అడ్డగోలు పొత్తులు, అవకాశవాద స్నేహాలు, విలువల్లేని రాజకీయాలతో కూటమి కట్టారు. ఈ పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు కొద్ది వారాలుగా వెంపర్లాటాన్ని గమనించే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ, జనసేనల స్థానాలేంటో ప్రజలకు గుర్తు చేశారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. వికృత వేషాలు, క్షుద్ర రాజకీయాలు, రాక్షస ఆలోచనలు చేసే చంద్రబాబు విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో
బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పేదల్ని ఏనాడూ పట్టించుకొని చంద్రబాబు మరోసారి మోసకారి హామీలతో వస్తున్నారని వారు భావిస్తున్నారు. ఓసారి బీజేపీతో, మరోసారి కమ్యూనిస్టులతో, ఆ తర్వాత మళ్లీ బీజేపీతో కప్పగంతులు వేసిన పవన్ కళ్యాణ్ ను జనం గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎజెండాను మోయటమే తన జీవిత ధ్యేయం అన్నట్లుగా పవన్ చేస్తున్న రాజకీయాలను జనం ఏవగించుకుంటున్నారు. 5 ఏళ్లుగా తమ సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి, నా పాలనలో మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు మద్దతుగా ఉండండని నిజాయితీగా, ధైర్యంగా ఇచ్చిన పిలుపును వారు విన్నారు. రేపటి ఎన్నికల్లో ఏం చేయాలో, విపక్షాలను ఎటు పంపించాలో వారు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.